హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. సో ఇంకా మనకు అలవాటు కాలేదండి కొంచెం, సో అందుకే కొన్ని రాసుకున్నాను, మర్చిపోతానని చెప్పేసి కొన్ని రాసి తెచ్చుకుంటాను. సో కొన్ని పాయింట్స్ వచ్చేసి, సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన నిన్న నామినేషన్స్ జరుగుతున్నాయి, అదే కంటిన్యూటీ ఈరోజు మనకి ఎపిసోడ్. సో ఈరోజు జరిగిన దాంట్లో చూసుకుంటే ఫస్ట్ నామినేషన్స్ అయితే క్లియర్ కట్ నాకు అర్థమైంది ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళ డైరెక్షన్లోనే నామినేషన్స్ జరిగాయి ఈ వారం అని అనిపిస్తుంది. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి నా దగ్గర, నాకు అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ వచ్చేసి బాల్ వేశారు. సో బాల్ వేసినప్పుడు ఆ ఫైట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఫైట్ చేసి, సో ఫైనల్గా బాల్ వచ్చేసి మాధురి గారికి దొరికింది. సో మాధురి గారికి దక్కగానే ఆ బాల్ని తీసుకెళ్ళి రీతుకి ఇస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మీకు గుర్తుంటే నిన్నటి ఎపిసోడ్ కనుక మీరు చూస్తుంటే, నిన్న నా పాయింట్ కూడా నేను చెప్పిన నా వీడియో కనుక మీరు చూస్తుంటే ఒకసారి చూడండి. నేను నిన్ననే చెప్పాను, ఆల్రెడీ మాధురి గారు రీతుతో మాట్లాడేస్తారు, నీకు బాల్ ఇస్తాను, సో అండ్ సో పర్సన్ నామినేట్ చేయని క్లియర్గా చెప్పేశారు నిన్ననే. సో అదే చేశాను ఈరోజు. రీతు కూడా సేమ్ అదే పాయింట్ మీద మాధురి గారు బాల్ ఇవ్వగానే తను రీతు వచ్చేసి నామినేషన్స్లో ఫస్ట్ భరణి గారిని చేస్తారు. భరణి గారిని ఎందుకు చేస్తుంది అంటే, భరణి గారి మీద తనకున్న పాయింట్ వచ్చేసి సపోర్ట్ చేయలేదు అని తన క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే రాము అండ్ తనది ఫైనల్కి వచ్చినప్పుడు ఆ టాస్క్లో రాముకి సపోర్ట్ చేసావు కానీ నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఆ పాయింట్ మీద ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగి, సో ఇదే కాదు నాకు ఎక్కడ నువ్వు సపోర్ట్ మాట ఇస్తున్నావు బట్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బాగా పుష్ చేసి ఆ పాయింట్ని బాగా ఎలివేట్ చేసి తనని నామినేట్ చేసింది. అండ్ తర్వాత భరణి గారు కూడా ఈక్వల్గానే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, చెప్తారు కూడా భరణి గారు కూడా ఎందుకు అలా జరిగిందని. బట్ యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే, నామినేషన్ చేసేవాళ్ళు నామినేషన్ అని చెప్తారు, వాళ్ళే అవతలు చెప్పింది ఎవరు వినరు. సో నామినేట్ చేశారు. అండ్ తనతో పాటు అండ్ దివ్యాని నిజంగా లిటరల్ ఇది ఫన్నే అనిపించింది నాకు. దివ్యాని నామినేట్ చేయడానికి రితు దగ్గర ఉన్న రీజన్ ఏంటంటే, మార్నింగ్ టిఫిన్ లేట్ అయింది అని. నాకు మార్నింగ్ టిఫిన్ టైంకి రాలేదు, అందువల్ల నేను నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే టిఫిన్ టైంకి రాకపోవడానికి నీది బాధ్యత, నువ్వు చేయలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంది. లిటరల్ ఇక్కడ దివ్య కూడా డిఫెండ్ చేసుకుంది. బట్ తనకన్నా మన పాయింట్ ఒకటి మాట్లాడుకుందాం. రితుకి టిఫిన్ లేట్ అయింది, అసలు కారణం ఎవరు, రీజన్ ఎవరు? మాధురి గారి వల్లనే కదా. మాధురి గారు తను లేట్ చేయడం వల్లనే కదా అక్కడ టిఫిన్స్ అని లేట్ అయ్యాయి. సో బాల్ ఇచ్చింది ఆ పర్సన్, తప్పు చేసిన పర్సన్ బాల్ ఇచ్చి ఇంకో పర్సన్ని నామినేట్ చేపించేసింది. అసలు వాటే లాజిక్ నిజంగానే లాజిక్ అనిపించింది బాగానే. సో అంటే క్లియర్గా మనకు అర్థమైంది, మాధురి గారు చెప్పారు, తను నామినేట్ చేస్తుంది అంతే. అంతకుమించి అక్కడ అసలు పెద్ద పాయింటే లేదు. రితుకి దివ్యని నామినేట్ చేయడానికి పెద్ద పాయింటే లేదు. క్లియర్గా నాకు ఆ ఫుడ్ రాలేదు, అందుకే నేను నామినేట్ చేస్తాను, నీదే రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత, నువ్వు చేయలేదని చెప్పేసి ఇచ్చి పడేసింది. సరే దివ్య కూడా కొద్దిసేపు వాదించిన తర్వాత ఫైనల్గా ఓకే ఫైన్, నువ్వు చేసే అన్నట్టుగా. ఆబ్వియస్గా ఇంకేం చేస్తాం, ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి. సో ఇక వాళ్ళు ఎవరైతే బాల్ ఇచ్చారో వాళ్ళు డిసైడ్ చేయాలి కదా ఇద్దరిట్లో ఎవరు అనేది. సో ఇద్దరిట్లో ఆబ్వియస్గా మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. మాధురి గారు బర్నీ గారిని సేవ్ చేసింది, దివ్యని నామినేట్ చేసింది. దివ్య కూడా ఓకే ఫైన్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ స్మైల్ ఇచ్చేసి ఓకే అంది అంతే. అండ్ అన్న తర్వాత అక్కడ చిన్న గొడవ కూడా జరిగింది. మళ్ళీ మాధురి గారు, నాకు కూడా పాయింట్స్ ఉన్నాయి, మాకు తెలియదు, ఇక్కడ వచ్చినప్పుడు మీరు చెప్పాలి అది ఇది అని చెప్పి. సరే తెలియదు మీకు, బట్ మీరు అడిగే పద్ధతి కూడా ఉంటుంది కదా, అడిగే పద్ధతి అనేది మీరు అలా అడిగారు కాబట్టి వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. చెప్పారు కదా, చిన్న ఇష్యూని వీళ్ళు పెద్దగా చేసుకుంటారు. ఏదైనా ఇంత ఉన్నదాన్ని ఇంత పెద్దగా. అదే మీకు హనుమాన్ జంక్షన్ మూవీ గుర్తుంటే దానిలో హీరో వేణు అంటాడు కదా, ఏదైనా నేను చిన్నగా చేద్దాం అనుకుంటే అది చినిగి చాపంతయి చీరంత అవుతుంది అన్నట్టు ఒక డైలాగ్ వేస్తాడు కదా, సేమ్ అలానే ఇక్కడ జరిగింది కూడా. చిన్నదాన్ని పట్టుకొని అది లాగి పెద్దగా అయ్యింది. సో ఇప్పుడు నామినేషన్స్ వరకు వచ్చింది. సో ఇక్కడైతే నాకు అనిపించింది అంటే పర్సనల్ గ్రడ్జ్తోనే నామినేట్ చేయించారు అంతే.
ఇక్కడ గేమ్ ఏమీ లేదు వీళ్ళకి. ఈ పాయింట్స్ గురించి మాట్లాడదాం మనం ఎండ్ ఆఫ్ ద వీవ్ తర్వాత. సో సో ఈ సో వీళ్ళిద్దరిని నామినేట్లో సో భరణిని సేవ్ చేశారు, దివ్యాని నామినేట్ చేశారు. సో ఇది నామినేషన్ అయిన తర్వాత ఆ చిన్న గ్యాప్లో భరణి గారు, దివ్య అండ్ రాము ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. అది అయిన తర్వాత ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో దివ్య ఒక మాట అంటుంది. అంటే కొంచెం ఎమోషనల్ అవుతుంది. అంటే మరి ఏడవదు, బట్ కొన్ని ఆలోచించుకొని మాట అంటుంది. ఈ చిన్న పాయింట్ మీద నాకు రితు నామినేట్ చేయడం ఏందని చెప్పేసి అనుకుంటుంది. అండ్ రితుతో కూడా క్లారిటీ, నామినేషన్ తర్వాత రితుతో క్లారిటీ కూడా చేసుకుంటుంది. రితు కూడా దొరికిపోతుంది మనకి, తనకి పాయింట్ ఏం లేదు, వేరే అందరి మీద అసలు షిట్ అసలు పాయింటే కాదు కానీ నామినేట్ చేసిన అన్నట్టు. సో దివ్య క్లారిటీ అర్థమైపోతుంది. సో దివ్య కూర్చొని అంటుంది, మేబీ నాకు ఇంకొక పాయింట్ కూడా ఉంది, అంటే తనుజన్ డైరెక్ట్గా తనుజన్ అంటుంది, ఆల్రెడీ భరణి గారు మీకు తనకి మంచి బాండ్ ఉండే, నేను మధ్యలో వచ్చిన తర్వాత నా వల్ల బ్రేక్ అయింది, తను అందరి ముందు ఏడుస్తుంది అనే పాయింట్ లేదు. భరణి గారితో స్లోగా అంటుంది అన్నట్టు ఆ మాట. సో ఆ మాట అంటుంది. సో అదైంత ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటే భరణి గారు అక్కడ తిరుగుతున్నప్పుడు ఒక మాట అంటారు, ఒక డైలాగ్, పెద్ద బీభత్సమైన పెద్ద డైలాగ్ వేస్తారు, భారీ డైలాగ్. ఏంటంటే నేను కొడితే ఎలా ఉంటుందో జనాలకు తెలుస్తుంది అనేసి అండ్ రాము సినిమా చూస్తూనే ఉండు రాము అంటాడు. అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న, పేషెన్స్గా ఉన్న భరణి గారు ఫైనల్లీ ఓపెన్ అప్ అవుతున్నారు అనే క్లారిటీ. సో ఇన్ని రోజులు పెద్ద మనిషిగా ఉన్న మన భరణి గారు గట్టిగా ఓపెన్ అయిపోతున్నారని క్లారిటీ ఇచ్చారు మనకి. సో అవ్వాలి కూడా, ఎందుకంటే ఏదైనా భరించిన తర్వాత ఒకరోజు ఫైనల్లీ ఓపెన్ అప్ అవ్వాల్సిందే. కాబట్టి ఓపెన్ అప్ అవుతున్నారు, మంచిది, ఒక అందుకు మంచిదే, ఓపెన్ అప్ అవ్వాల్సిందే. సో తను ఫైర్ అవుదాం అనుకొని ఫిక్స్ అయ్యాడు. సో అదే మాట అంటాడు. అన్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా నామినేషన్స్ వచ్చినప్పుడు అది కనబడుతుంది కూడా మనకి. నెక్స్ట్ నామినేషన్స్కి వచ్చినప్పుడు ఆ బాల్ గౌరవ్ పట్టుకొని ఆ బాల్ని వచ్చేసి మన సంజన గారికి ఇస్తారు. సంజన గారికి ఇచ్చినప్పుడు సంజన గారు వచ్చేసి ఫస్ట్ రాముని నామినేట్ చేస్తుంది. ఏమని అంటుందంటే, రాముని యాజ్ మనకు తెలిసిన అవే పాయింట్స్ తనుజ గారు చెప్పిన పాయింట్స్లో కొన్ని, ఏదైతే నువ్వు క్యాప్టెనే, పేరుకి క్యాప్టెన్ నువ్వు కాదు, బట్ అండర్ ఆల్ గైడ్లైన్స్ అంతా భరణి గారు చెప్తేనే నువ్వు ఫాలో అవుతున్నావు, సో అని చెప్పేసి అదే అంటుంది. ఆ పాయింట్ కొంచెం గట్టిగానే వాదిస్తుంది. అండ్ తర్వాత తనకి బెట్ టాస్క్ గురించి ఒక మాట చెప్తుంది. బెట్ టాస్క్లో ఆల్రెడీ భరణి గారే ఫస్ట్ పడ్డారు, బట్ నువ్వు అది మాట నువ్వు గట్టిగా చెప్పలేదు, బట్ తర్వాత మాత్రం నాకు తెలుసు అని అన్నావు. సో అక్కడ నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు గట్టిగా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే భరణి గారిని నీకు క్యాప్టెన్సీ టాస్క్లో నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు దాన్ని సేవ్ చేసావు భరణి గారిని అని చెప్పేసి అంటుంది. అనేసి అక్కడ ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది. ఆ పాయింట్తో పాటు ఈవెన్ తనకి ఏదైతే హెల్త్ ఇష్యూ ఉండేనో ఆ హెల్త్ ఇష్యూలో తనకేమి తన్ని అలానే వదిలేసి ఆ కన్సర్న్ ఏం చూపించలేదు. బట్ అదే భరణి గారికి ఇష్యూ అయితే భరణి గారికి మాత్రం అక్కడ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఇస్తావు అది ఇది అని చెప్పేసి కొంచెం ఫైర్ అవుతుంది. సో ఇద్దరి మధ్యలో గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. డిఫెండ్ చేసుకోవడానికి రాము చాలానే పాయింట్స్ ట్రై చేస్తాడు. అండ్ తర్వాత మధ్యలో భరణి గారు కూడా క్లారిటీ ఇస్తారు, అది నా హ్యాండ్ ఇలా జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి, నేను ఎక్కడ తనకేం చెప్పలేదు అలా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే సంజన గారికి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు రాము అంత కన్సర్న్ చూపించలేదని కొంచెం అర్థమవుతుంది. భరణి గారికి ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే అందరిని అడుగుతాడు, హౌస్ మేట్స్ అందరిని అడుగుతాడు, తనకి హెల్త్ ఇష్యూ ఉంది, నేను లోపల పడుకోబెడుతున్నాను, మీకేమైనా ప్రాబ్లం ఉందా లేదా అని అడుగుతారు అందరిని. బట్ అదే పాయింట్ సంజనతో అడిగారు. సో సంజన ఆ పాయింట్ మీద కొంచెం హర్ట్ అవుతుంది. అంటే ఆ పాయింట్ మీదనే నామినేట్ చేస్తారు. సో ఇద్దరిని నామినేట్ చేస్తే సో గౌరవ్ వచ్చేసి సేవ్ చేయాలి, ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలి. సో గౌరవ్ ఏమంటాడంటే క్లారిటీ, రాముతో అనుకున్న బాండ్ పరంగా చూసుకొని, రాముతో నాకు బాండింగ్ ఉంది బట్ మీతో లేదు, రాముని సేవ్ చేస్తాను, భరణి గారు మీరు నామినేట్ అవుతారు అంటారు. సో ఇక్కడ సంజన గారికి భరణి గారికి ఓకే సంజన గారు రామగారితో పాటు భరణి గారిని నామినేట్ చేస్తుంది. భరణి గారు నిజంగానే ఫైర్ అయ్యారు, ఓపెన్ అప్ అయ్యారు, గట్టిగా అరిచారు. కొన్ని తప్పు అంటే ఒక పాయింట్ మాట్లాడేది లేకుండా నాకు అనిపించింది, బట్ ఆ పాయింట్ మాట్లాడేశారు. అండ్ లిటరలీ ముందన్నట్టే ఫైర్
ఫైర్ అన్నట్టు గట్టిగా ఫైర్ అయిపోతారు. సో భరణి గారు గట్టిగానే సాక్రిఫైస్ చేసినాం మేము అది ఇది అని చెప్పి సంజన గారితో అంటారు. సో ఓవరాల్గా ఇద్దరి మధ్యలో హీటెడ్ కన్వర్సేషన్ జరుగుతుంది. అంటే చాలా భరణి గారు ఇంత ఫైర్గా అంటే ఇది అనుకుంటా, బహుశా మేబీ నేను రాంగ్ అయితే తప్పైతే కరెక్ట్ మీ గైస్, బట్ నాకు తెలిసి ఇది అనిపించింది. సో ఫైనల్గా ఇద్దరిట్లో భరణి గారిని నామినేట్ చేస్తారు, రాముని సేవ్ చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాల్ అసలు నెక్స్ట్ నామినేషన్స్కి ఏంట్రా బాబు, ఇక్కడికే బాగానే జరిగింది, గట్టిగానే అవుతుంది గొడవలు అని అనుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ట్విస్ట్గా నెక్స్ట్ బాల్ వచ్చేసి మళ్ళీ గౌరవే పట్టుకుంటాడు బాల్ని. గౌరవ పట్టుకుంటే ఆయిషా గొడవ పడుతుంది, నువ్వు కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ పడుతుంది, అరుస్తుంది, అది చేస్తుంది. సో ఫైనల్గా గౌరవ ఇక ఎందుకు లేదు మా ఖరాబ్ అని చెప్పేసి బాల్ ఇచ్చేస్తాడు, ఆయిషాకి ఇచ్చేస్తాడు. సో ఆయిషా ఏం చేస్తుంది, ఆ బాల్ తీసుకొని సుమన్ గారికి ఇస్తుంది. సో సుమన్ గారికి ఇస్తే యాజ్ ఇట్ ఈస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదే. సుమన్ గారు ఆబ్వియస్గా తనుజానే ఫస్ట్ నామినేట్ చేస్తారు. సో తనుజ నామినేట్ చేయడానికి తన దగ్గర ఉన్న రీజన్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ టీమ్ అప్ అవ్వలేదు అని. సో తనుజ గారు ఏం చెప్తారంటే, మన ఇద్దరం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, టీమ్ అప్ అవ్వలేదు అంటే నాకు ఎవరు ఆప్షన్ లేకపోతే టీమ్ అప్ అవుతా, ఒకవేళ ఎవరైనా ఆప్షన్ వస్తే నేను వాళ్ళతో టీమ్ అప్ అయిపోతా, మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్పినా అంటది. సుమన్ గారు అంటారు నాకు చెప్పలేదు ఆ మాట అంటారు. ఆ పాయింట్ మీద ఇద్దరు అండ్ అదొక పాయింట్ చెప్తారు. ఇంకోటి ఎమోషనల్ అయిపోతున్నావు ఈ మధ్య అది ఇది అని చెప్పేసి, బాగా ఏడుస్తావు అది ఇది అని చెప్పేసి ఆ పాయింట్ మీద తన్ని నామినేట్ చేస్తారు. సో సుమన్ గారు కూడా ఎమోషనల్ అవుతాడు కదా. సో ఫైనలీ తనుజని నామినేట్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకో పర్సన్ని మన సంజన గారిని నామినేట్ చేస్తారు. సంజన గారిని ఎందుకు నామినేట్ చేస్తారంటే, సంజన గారి నామినేషన్ అనేది నిజంగానే హైలైట్. అంటే నవ్వు వచ్చేస్తుంది మనకి. ఏం చెప్తాడంటే రీజన్ సుమన్ గారు, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాత విషయాలు తీసుకొని మీరు నామినేట్ చేస్తున్నారు అందరినీ అన్నట్టు మాట్లాడినప్పుడు సంజన గారు లేదు, మన మధ్యలో ఏం జరిగింది ఆ పాయింట్ మీద మాట్లాడు అన్నప్పుడు తను ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, మీకు ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే మీరు హ్యాపీగా నవ్వుతున్నారండి అంటారు. తను అందరు నవ్వుతారు అంటే ఎగురుకుంటా అంటాడు, ఇలా మీరు హ్యాపీగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు అంటే అదొక కామెడీ అవుతుంది అక్కడ. సో తనంటే నాకు నవ్వు వస్తుంది, నేను నవ్వుతా అంటది. కానీ అది కరెక్ట్ కాదు అని సుమన్ గారు వాదించి ఫైనల్గా ఆ పాయింట్ మీద తన్ని నామినేట్ చేస్తారు. సో అదొక చిన్న ఫన్నీగానే నామినేషన్. సో ఇది ఇలా జరిగిన తర్వాత సో ఫైనల్గా ఆయిషా డిసైడ్ చేయాలి ఇద్దరిట్లో ఎవరైనా నామినేట్ చేయాలని. ఇక్కడ నిజంగానే చాలా విషయాలు ఆయిషా ఫ్లోలో కక్కేసింది కొన్ని మాటలు. తను ఏం చేస్తే సంజన గారిని సేవ్ చేసి తనుజాన్ని నామినేట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అంటది. అనేసి అక్కడ ఆయిషా లిటరల్లీ నువ్వు బాండ్స్ పెట్టుకున్నావు, అది పెట్టుకున్నావు, దానివల్ల ఇది వల్ల అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది, దీనివల్ల నేను నామినేట్ చేస్తున్నాను. సో తనుజ దాన్ని క్లారిటీగా చెప్పాలంటే ఇచ్చి పడేస్తుంది, ఆమె కూడా తగ్గదు, మంచిగా ఇచ్చి పడేస్తుంది. క్వశ్చన్కి ఆన్సర్ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఇద్దరి మధ్యలో హీట్ అవుతుంది. సో ఆ హీట్లో ఆయిషా 2 పాయింట్స్ మాట్లాడింది. ఒకటి వచ్చేసి బిగ్ బాస్లో ఎట్లయిపోయిందంటే, ఈ సీజన్ ఎట్లయిపోయిందంటే, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే సరిపోతుంది, ఫైనల్ దాకా లాక్కొని రావచ్చు అని చెప్పేసి అయిపోయింది అని చెప్పేసి ఒక పాయింట్ అంటది. అండ్ ఇంకో పాయింట్ ఏమంటుందంటే, డైరెక్ట్గా తనుజ అని అంటది, నేను నిన్ను టార్గెట్ చేశాను అంటది. తనుజ అప్పుడు అంటది, ఆ మాట ముందు చెప్పు అంటది, నువ్వు టార్గెట్ చేసినా అని చెప్పి నామినేట్ చేయంటది. సో నిజంగానే ఆయిషా టార్గెట్ చేసే వచ్చింది, క్లారిటీ. ఇక్కడ ఓకే వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్లో అందరూ కాదు, బట్ 2-3 మాత్రం నిజంగా టార్గెట్ చేసే వచ్చారు వీళ్ళు అనిపించింది క్లియర్గా. ఎందుకంటే వాళ్ళ ఆట తీరు అలానే ఉంది. సో ఆయిషా అయితే డైరెక్ట్గా చెప్పేసింది, ఇంకా టార్గెట్ చేశాను నిన్ను అని చెప్పేసి చెప్తుంది. సో ఇది జరిగింది నామినేషన్స్. అండ్ దీంట్లో ఇంకొక నామినేషన్ జరిగింది, అది ఫైనల్గా మన కెప్టెన్ కళ్యాణ్కి. సో బిగ్ బాస్ కళ్యాణ్ని ఒకరిని నామినేట్ చేయమంటారు. సో కళ్యాణ్ వచ్చేసి రామ్ని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే
బెలూన్ అండ్ నీడిల్ టాస్క్లో నువ్వు ప్రాపర్గా చేయలేదు, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు కరెక్ట్ లేవు, అది ఇది అని చెప్పేసి తన్ని నామినేట్ చేస్తారు. సో మొత్తానికి ఈ వారం మన వార్ సో ఈ వారం వచ్చేసి నామినేషన్స్లో ఉన్నది సుమన్ గారు, పవన్, దివ్య, భరణి గారు, తనుజ అండ్ రాము. సో వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నా కదా, అది చెప్తాను. యాక్చువల్గా నాకు అనిపించేది, చాలామంది యూట్యూబర్స్ని, చాలామంది రివ్యూ చేసే వాళ్ళు వీళ్ళందరినీ చూస్తుంటే అందరూ ఒక పాయింట్ని గట్టిగా హైలైట్ చేస్తున్నారు. ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే రివ్యూ ఇవ్వడం అంటే ఐ డోంట్ నో, రివ్యూ ఇవ్వడం అంటే ఏంటనేది నాకు కూడా తెలియదు. ఆర్ట్ ఏం జరిగిందో అది చూసి మాట్లాడాలా, లేకపోతే మన ఒపీనియన్స్ అన్ని గట్టిగా జనాలలో పంపించాలా అనేది నాకు అర్థం కాలేదు. బాండింగ్ మీద అని చెప్పేసి ఈ సీజన్ అయితే ఘోరంగా బాండింగ్ అని చెప్పేసి ఘోరంగా ట్రోలింగ్ చేసేస్తున్నారు. బిగ్ బాస్ అనేది నాకు తెలిసి అదొక ఆట. దానిలో గేమ్ ఎలా ఆడారు, దానిలో తప్పులుంటే ఆ తప్పులు బట్టి, లేకపోతే ఆ ఫాల్ గేమా, లేకపోతే ఇలా ఆడారు అలా ఆడారని చెప్పి నామినేట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఆ పాయింట్స్ గురించి అందరూ మాట్లాడితే బాగుంటుంది. కానీ అసలు ఈ సీజన్లో అసలు బాండ్ అనేది హైలైట్ చేస్తూ, బాండింగ్ అనేది హైలైట్ చేస్తూ కొన్ని నేను యూట్యూబ్ రివ్యూస్ కూడా కొన్ని చూసినప్పుడు నాకు అదే, అంటే బాండింగ్ అని ఒకవేళ బాండ్ అవుతే ఏంటి, బాండ్ అవ్వకపోతే ఏంటి, సో దానివల్ల గేమ్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది మాట్లాడాలి. బాండ్ గురించి మాట్లాడకండి. బాండ్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అయింది, ఆ బాండింగ్ని మీరు గేమ్లోకి తీసుకురాకండి అని చెప్పండి, బాగుంటుంది. కానీ ఇది అసలు అది మాట్లాడట్లేదు. వాళ్ళ పర్సనల్లో వాళ్ళు ఒక నలుగురు కలిసి ఉన్నప్పుడు తెలియకుండా మనకి బిగ్ బాస్లో వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. ఉన్న వాళ్ళతోనే మాట్లాడుకోవాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే అన్నీ. సో వాళ్ళకి ఆ ప్లేస్లో మనం ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి. వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచం లేనప్పుడు ఆబ్వియస్గా కమ్యూనికేషన్ అనేది ఒక ఇద్దరు ముగ్గురితో అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళతో మనం తెలియకుండానే బాండ్ అయిపోతుంది. మనకు ఒక పర్సన్ ఉండాలి భయ్. మాట్లాడుకోకుండా మన పిచ్చోళ్ళకి ఒక్కరు కూర్చుంటామా? ఒకవేళ కూర్చున్నా వదులుతామా? ఒక పిచ్చోళ్ళకి ఒక్కడు కూర్చుండని చెప్పేసి అంటాం. అలా హరీష్ని మనమే ఉన్నాం కదా, ఒక్కడే కూర్చొని అలా ఏదేదో అయిపోతున్నాడు అని చెప్పేసి. సో గేమ్, బిగ్ బాస్ గేమ్, మైండ్ గేమా, లేకపోతే ఆ గేమా, ఈ గేమా, అసలు గేమ్ గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఈ సోది అంతా మాట్లాడుకుంటా అంతా వేరేదేదో రివ్యూలు ఇస్తున్నారు, వేరేదేదో మాట్లాడుతున్నారు. అండ్ ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో కూడా భరణిని, తనుజాని, అంటే నేను దయచేసి నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరికి నేను సపోర్ట్ కాదు, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. అసలు నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. బట్ నా పాయింట్ ఏంటంటే, గేమ్ ఏం ఆడారు, గేమ్ ఎలా ఆడుతున్నారు, గేమ్ గురించి మాట్లాడండి, గేమ్ గురించి చెప్పండి. అంతేగాని వాళ్ళ పర్సనల్ బాండింగ్ దానివల్ల నీకేం ఎఫెక్ట్ అయింది, ఆ బాండ్ వల్ల నీకు ఎఫెక్ట్ అయితే అది మాట్లాడు. వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే లిటరలీ వాళ్ళందరూ వచ్చి ఎంతసేపు భరణి గారితోని, లేకపోతే తనుజ గారితోని, లేకపోతే ఇమాన్యుయల్తోని, లేకపోతే వాళ్ళతోని, అందరితోని బాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ సీజన్ ఏమైందేమో కానీ భరణి గారు ఫ్యామిలీ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. పెద్ద కూతురు తనుజ, చిన్న కూతురు దివ్య అని. లిటరలీ ఫన్గానే అనిపిస్తుంది. కాకపోతే మరీ ఓవర్గా చెయ్యొద్దు, మరీ ఓవర్ అయిపోయింది బాండింగ్. బాండ్ అవుతే వాళ్ళకే ప్రాబ్లం. క్లారిటీ చెప్పాలంటే వాళ్ళే ఆడలేరు, వాళ్ళు ఆగిపోతారు. అది నెక్స్ట్ అవతల పర్సన్కి ఇది బెనిఫిట్ కదా. అసలు ఈ లాజిక్ మర్చిపోతున్నారు. ఎవరి ఆట వాళ్ళ లెక్క ఆడనివ్వండి, మీ ఆట మీ స్టైల్లో మీరు ఆడండి. అంతేగాని మీరు బాండ్ పెట్టుకున్నారు, దానివల్ల నామినేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. అండ్ రివ్యూస్ కూడా ఎవరైతే ఇస్తున్నారు, నాకు కూడా ఏంటంటే వాళ్ళందరూ కొన్ని రివ్యూస్ ఏంటంటే చాలామంది వీళ్ళ బాండ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏందని. మనకు తెలియదు. మనం అట్లీస్ట్ మనం ఏదో టీవీలో చూసో లేకపోతే టెలికాస్ట్ అయ్యే చూసి మనం మాట్లాడుతున్నాం. బట్ అక్కడ ఉంటే తెలుస్తుంది అసలు ఫీల్ ఏంటి అనేది. సో బాండ్ ఉన్నా ఉండకున్నా మనకు అనవసరం. బిగ్ బాస్లో గేమ్ ఎలా ఆడుతున్నారు, బాండ్స్ అనేది ఇవి కూడా ఒక వన్ ఆఫ్ ద గేమే, నేను ఒప్పుకుంటా. అది వన్ ఆఫ్ ద గేమే, కానీ అదే ఓన్లీ గేమ్ కాదు.
సో అది కాకుండా వాళ్ళు ఎలా ఎలా గేమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్‌ని ఎలా అర్థం చేసుకొని, ఎలా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. అసలు ఎఫర్ట్స్ ఎన్ని పెడుతున్నారు? ఎఫర్ట్స్ విన్ అవుతున్నారా లేదా? లేకపోతే లైట్ తీసుకుంటున్నారా? అలాంటి టాక్స్ మాట్లాడండి. అలాంటి టాక్స్ చెప్పండి. అంతేగాని ఆట ఎలా ఆడుతున్నారో చెప్పాలి గానీ, ఆటని పక్కన పెట్టేసి ఎంతసేపు వాళ్ళు వీళ్ళతోని టై అప్ అయ్యారు. వాళ్ళతోటి అవన్నీ మనకెందుకు? ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్, రితు బాండ్ వల్ల ఎవరికి ప్రాబ్లమ్ అయింది? కుల్లా చెప్పాలంటే బొక్క ఎవరికి పడ్డది? వాళ్ళకే కదా! లాస్ట్ టాస్క్ అక్క గ్లాసెస్‌ని లాగేది. వాళ్ళిద్దరు బాండ్ అయ్యారు. బొక్క పడింది వాళ్ళకే కదా! ఎఫెక్ట్ అయింది వాళ్ళే కదా! సో, అలాంటప్పుడు బాండ్ వల్ల వాళ్ళకే ప్రాబ్లమ్ అది. అది మనమెందుకు దాన్ని వాళ్ళని బాండింగ్ అవ్వకుండా ఎందుకు మనం ఆపాలి? అవ్వని వాళ్ళు అలా అయితే మనకి బెనిఫిట్ ఏమో కదా! మనం గెలుస్తామేమో కదా! అసలు ఈ లాజిక్కే అర్థం అవ్వట్లేదు జనాలకు కొంతమందికి. సో, బాండ్ అవ్వని, అవ్వకపోని దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనుకోని. అసలు మనం ఏంటి, ఎట్లా ఆడాలి అనేది ఆలోచించుకొని ఆడుకుంటూ వెళ్ళిపోవాలి గేమ్‌ని అంతే. కానీ ఇంకోటి ఇంకో పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్‌లో నువ్వేంటని తెలుసుకోండి. కానీ ఇక్కడ ఎంతసేపు నువ్వనేది పక్కన పెట్టేసి, అవతలోడు ఎలా ఆడుతున్నాడు, అవతలోడు ఏం చేస్తున్నాడు, అవతలోడి మీద కాన్సంట్రేషన్ ఎందుకు? నీ గేమ్ మీద నువ్వు కాన్సంట్రేషన్ పెట్టుకోరాదు. అది లేదిక్కడ. ఎంతసేపు అవతలోళ్ళు వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పేసి. అండ్ నామినేషన్స్ కూడా నాకు తెలిసి అసలు ఈ సీజన్‌లోనే ఇలా ఉంది గానీ, ఇంతకుముందు సీజన్స్‌లో కూడా నాకు తెలిసి మాక్సిమం అసలు బాండింగ్ అనేది ఎక్కువ రాలేదు. కానీ ఈ సీజన్‌లో జరుగుతుంది. మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియానా లేకపోతే ఏదో నాకు కూడా తెలియట్లేదు. బట్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. మిగతా సీజన్స్‌లో కూడా బాండ్స్ ఉన్నాయి. బట్ గేమ్ మాట్లాడారు. నామినేషన్స్‌లో కూడా మ్యాక్స్ వాళ్ళు గేమ్స్ గురించే మాట్లాడారు. కానీ ఈ సీజన్‌లో గేమ్స్ గురించి మాట్లాడరు. అసలు గేమ్ అనేది మాట్లాడట్లేదు. ఎంతసేపు బాండ్. లిటరల్లీ భరణి గారిని, తనుజని, దివ్యని, ఒక పాయింట్‌లో ఇమ్మాన్యుయల్‌ని అండ్ సంజన గారిని అంటే మోస్ట్‌లీ వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసేసారు అందరూ కలిసి. నాన్న అని చెప్పేసి. ఎందుకంటే ఒక పాయింట్‌లో మాధురి గారు గట్టిగా అనేస్తారు దివ్యతోని, నేను ఇక్కడ బాండ్స్ పెట్టుకోనికే రాలేదు అది ఇది అని చెప్పేసి. బాండ్స్ ఎవరు పెట్టుకోవడానికి ఇక్కడికి పోరు. అవి అయిపోతాయి. న్యాచురల్‌గా అయితాయి అవి కొన్ని జరిగిపోతాయి. సో, దాన్ని మనము నెగెటివ్‌గా చూపియొద్దు. సో, నాకు అనిపించిన పాయింట్ ఇది. సో, బిగ్ బాస్‌ని ఒక గేమ్‌లా చూడండి గైస్. నాకు తెలిసి ఒక గేమ్‌లానే చూడండి. మనం కూడా దాన్ని వాళ్ళు బాండ్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం, 2 సార్లు మాట్లాడదాం. కానీ పదే పదే అదే మాట మనం మాట్లాడొద్దు. ఎందుకంటే మనం గేమ్ గురించి మనమనే చెప్పాలి కదా! అసలు అదేంటి గేమ్ ఏంటో చెప్పి, ఆ గేమ్‌లో ఏంటి, ఎలా ఆడుతున్నారో చెప్తే బావుంటది. గేమ్ గురించి మాట్లాడితే బావుంటది గానీ, గేమ్‌ని పక్కన పెట్టేసి మిగతా థింగ్స్ అని మనం కూడా డిస్కస్ చేయొద్దని నా రిక్వెస్ట్. ఒకవేళ ఎవరికైనా హర్ట్ చేస్తే ఐయామ్ రియల్లీ సారీ. బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. సో, అంటే కొత్తగానే నాకంత మీ అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, జస్ట్ స్టార్టెడ్ కాబట్టి సో, నా ఒపీనియన్ చెప్తున్నాను నాకు అనిపించింది అలా. సో, గేమ్ గురించి మాట్లాడదాం మనం. బిగ్ బాస్ గేమ్ షో. అదొక గేమ్ షోని గేమ్ షోలానే మాట్లాడదాం. గేమ్ షోలానే చూద్దాం మనం. సో, దట్స్ ఆల్ గైస్. సో, మీకు ఎవరైతే అండ్ ఓటింగ్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. సో, మీకు ఫేవరెట్ ప్లేయర్స్‌కి దయచేసి దాన్ని ఓట్స్ చేసుకోండి త్వరగా. డేంజర్ జోన్‌లో మేబీ అంటున్నారు దివ్యకి ఈసారి ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి. సో, మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళందరిట్లో నేను మళ్ళీ దివ్యాని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. నేను గేమ్ గురించే మాట్లాడుతున్నాను. నా రివ్యూ ఓన్లీ ఫర్ గేమ్. ఓకే. సో దట్స్ ఆల్ గైస్. సో, అది బిగ్ బాస్ గురించి ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి. సో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.